హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ రావడానికి కారణాలు ఏంటి, ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్తో టోటల్ స్పైన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, సో ఇందులో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎస్ఎల్జీ హాస్పిటల్ నుంచి డాక్టర్ రాఘవేంద్రరావు గారు. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 040234901002 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి డాక్టర్ని అడిగి సో సర్జరీకి సంబంధించింది కానీ ట్రీట్మెంట్కి సంబంధించిన విషయాలు కానీ తెలుసుకోవచ్చు. హలో సార్. హలో మేడం, నమస్తే అండి. యా సార్, ఇప్పుడు జనరల్లీ మన బాడీలో స్పైన్ యొక్క స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుంది, సో మెడకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి డిస్క్లో? మామూలుగా మనము స్పైన్ గురించి మాట్లాడాలంటే నార్మలీ మనము స్పైన్ అనేది ఎస్ షేప్ కర్వేచర్లో ఉంటుంది. స్పైన్ అనేది సర్వైకల్, డార్సల్, లంబార్, సేక్రమ్ అండ్ కాక్సిన్ అని ఉంటుంది. బట్ మోస్ట్ ప్రాబబలీ మనకు వచ్చే కాంప్లికేషన్స్ అని కానీ సిమ్టమ్స్ అని కానీ మెయిన్లీ ఫ్రమ్ ద సర్వైకల్ అండ్ ఇన్ ద లంబార్ రీజన్లో ఉంటుంది. ఎందుకంటే సర్వైకల్ స్పైన్ అనేది తన స్కల్ బేసెస్ హెవీ వెయిట్ అంతా తన బేర్ చేసే వల్ల, అండ్ లంబార్ అనేది ఎంటైర్ బాడీ వెయిట్ బేరింగ్ వల్ల. దిస్ ఆర్ ద టూ కామన్ కంప్లైంట్స్ వీ గెట్, సర్వైకల్ అండ్ లంబార్. డార్సల్ సిమ్టమ్స్ ఆర్ వెరీ రేర్, ఎందుకంటే మన చెస్ట్ రిబ్ కేజ్ ఏముంది దానివల్ల వీ హ్యావ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద డార్సల్ రిబ్ కేజ్, సో ఇట్ ఈస్ గెట్ ఈస్ ప్రొటెక్టెడ్. సో జనరలీ దట్స్ వై సర్వైకల్ అండ్ లంబార్ సిమ్టమ్స్ ఆర్ వెరీ హై. సో ఇప్పుడు సిమ్టమ్స్ అంటే మేడం దే కెన్ బి లైక్ సర్వైకల్ సిమ్టమ్స్, మామూలుగా నెక్ పెయిన్ ఉంటుంది, క్రానిక్ నెక్ పెయిన్, సమ్టైమ్స్ సడన్గా అక్యూట్ నెక్ పెయిన్ ఉండొచ్చు. నెక్ పెయిన్ అనేది నెక్ కాకుండా ఇట్ కెన్ హ్యావ్ గో టు ద లెగ్స్ ఆల్సో ఆర్ హ్యాండ్స్, ఎనీథింగ్. అండ్ వీక్నెస్ ఇన్ ద హ్యాండ్స్ రావచ్చు, అంటే బటనింగ్, అన్బటనింగ్, ఈవెన్ చపాతీ కట్ చేయడం కూడా కష్టం అవ్వచ్చు, కూంబింగ్ అనేది కూడా కష్టం చేయవచ్చు. దిస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ వెన్ ద పేషెంట్ కమ్స్ టు నెక్ పెయిన్. బోత్ హ్యాండ్స్ కి వస్తుందా? బోత్ హ్యాండ్స్, ఇట్ కెన్ హ్యాపెన్ టు బోత్ హ్యాండ్స్ ఆర్ వన్ సైడ్, ఎట్లైనా కావచ్చు. ఒక హ్యాండ్ ఉండొచ్చు, రైట్ లెఫ్ట్, ఆర్ ఇట్ కెన్ బి బోత్. ఇఫ్ ఇట్ కమ్స్ టు లో బ్యాక్ సిమ్టమ్స్ అంటే వాళ్ళు కామన్గా వచ్చేదంటే టు ఫ్రాంక్ టు సే లైఫ్ టైంలో అందరూ వన్స్ ఆర్ అదర్ టైమ్స్ దే హ్యావ్ ఎ బ్యాక్ ఏక్. సో బ్యాక్ పెయిన్ అనేది బ్యాక్లో ఉండే కాకుండా ఈవెన్ ఇట్ గోస్ టు ద లెగ్స్. మామూలుగా పేషెంట్స్ మన దగ్గర వచ్చేది ఏమంటే తిమ్మర్లీ ఉంటుంది అని చెప్తుంటారు. అండ్ ఒకసారి బ్యాక్ పెయిన్ అనేది బ్యాక్లో ఉండి ఇఫ్ ఇట్ గోస్ టు ద లెగ్ పెయిన్, దట్ ఈస్ కాల్డ్ రాడిక్యులర్ పెయిన్ అంటాము. దాన్ని కామన్ లాంగ్వేజ్లో చూడాలంటే సయాటికా అని కామన్గా పీపుల్ విల్ బి యూజింగ్ ద వర్డ్ సయాటికా. దట్ ఈస్ రాడిక్యులర్ పెయిన్, అంటే నర్వ్ కంప్రెషన్ ఉంది అని. సమ్టైమ్స్ పీపుల్ హ్యావ్ డిఫికల్టీ ఇన్ వాకింగ్, సమ్టైమ్స్ హ్యావ్ ఏ వీక్నెస్ ఉంటుంది, అంటే నడవడానికి చెప్పలు వేసుకుంటే ఊడిపోవడం తెలియకుండా. ఓకే, వెరీ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అంటే పేషెంట్కి బాత్రూమ్ వస్తేకుండా తెలియకుండా అవ్వడం కానీ, సమ్టైమ్స్ బాత్రూమ్ అనేది రిటెన్షన్ అవ్వడం, స్టూల్స్ అంటే టాయిలెట్ వెళ్తే కూడా తెలియకుండా సోకేజ్ అవ్వడం. దిస్ ఆర్ ద ఎక్స్ట్రీమ్ ఫార్మ్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్. బట్ మోస్ట్ ఆఫ్ ద క్లినికల్ ప్రాక్టీస్లో మనం చూసే బ్యాక్ పెయిన్ అంటే ఇట్స్ లైక్ ఇట్ సింపుల్ విచ్ క్యాన్ బి ట్రీటెడ్ ఇన్ మెడికల్ మేనేజ్మెంట్తో సరిపోతాయి. రైట్ అండ్ కాలేజ్ సిద్ధంగా వచ్చేద్దాం. గుంటూరు నుంచి రామకోటేశ్వర గారు. హలో సార్. రామకోటేశ్వర గారు మాట్లాడండి సార్ తోటి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు అప్పుడప్పుడు మెడ బట్టేస్తుంటుందండి. ఓకే. నడుము దగ్గర కూడా నొప్పి, లైట్గా నొప్పిగా ఉంటుందండి. ఇంకా అదర్ సిమ్టమ్స్? అదొకటి వేముకలు కొంచెం పల్స్గా నొప్పిగా వస్తుంటండి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి సార్. ఓకే, నమస్తే అండి. మీకు అంటే మేజర్గా నెక్ పెయిన్ ఎక్కువ ఉంటుందా లేదా బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుందా? బ్యాక్ పెయిన్ గతంలో ఉండేదండి. ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే అది బరువులు అయ్యి పెద్దగా బట్టు కాకుండా ఆపేసానండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అయితే లేదు. ఓకే, చెప్పండి. యా, సో ప్రాబ్లం ఏమై ఉండొచ్చు అనేది అంటే మేడం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది జనరల్గా రెండు జతకు ఉండొచ్చు, లేదా పేషెంట్ కెన్ హ్యావ్ ఓన్లీ బ్యాక్ పెయిన్. ఈయన చెప్పినప్పుడు సార్ చెప్పినట్ల నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ రెండు ఉంది. ఇనిషియలీ హ్యాడ్ బ్యాక్ పెయిన్ యాజ్ అ మేజర్ సిమ్టమ్, విత్ ద టైమ్ ఇట్ హస్ చేంజ్ టు నెక్ పెయిన్. దీన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని కామన్గా యూజ్ చేస్తాము. ఇక్కడ ఏమవుతుందంటే ద డిస్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము వెన్నపూసలో తీసుకుంటే 33 బోన్స్ ఉంటాయి పైన నుంచి కింద వరకు. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ 2 bones ఇన్ ద సర్వైకల్ రీజన్, ఈ మధ్యలో ఈ జెల్లీ లైక్ మెటీరియల్ ఒకటి ఉంటుంది, దాన్ని డిస్క్ అంటాము. డిస్క్ అనడం అనేది అంటే ఇప్పుడు మన ఏజింగ్ ప్రాసెస్లో డిస్క్ అరిగిపోవడం అనే దానివల్ల ఏమవుతుందంటే కార్డ్ పైన కంప్రెషన్ అయ్యి, సో దట్ పేషెంట్ విల్ హ్యావ్ డిఫికల్టీస్. లేదు అంటే కొంచెం డిస్క్ ఓన్లీ సింగిల్ నర్వ్ ఉంది. ఈ ఎల్లో కలర్ స్ట్రక్చర్ మీరు చూస్తుంటే దాంట్లో ఒక నర్వ్ ఉంది, ఆ నర్వ్ పైన కంప్రెషన్ అవుతే రాడిక్యులర్ సిమ్టమ్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి వెదర్ బేస్డ్ ఆన్ సివియారిటీ కాల్ అకౌంట్ హియర్, సివియారిటీ బట్టి దానికి ఏం ట్రీట్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే కన్జర్వేటివ్ అంటే మెడికల్ మేనేజ్మెంట్తోనే సరిపోతుంది.
90 to 95% ఆఫ్ అవర్ పేషెంట్స్ హు కమ్ టు ఓపీ దే కెన్ బి మేనేజ్ కన్జర్వేటివ్లీ, అంటే సర్జరీ లేకుండా మాత్రలతో కానీ ట్రీట్ చేయవచ్చు. రైట్ అండ్ నెక్స్ట్ కాలర్ చూద్దాం. కర్నూలు నుంచి రామకృష్ణ గారు. హలో 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 మేడం. యా రామకృష్ణ గారు, కొంచెం గట్టి మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్కి. కింద ఉన్నాను మేడం, వేళ్ళు రైట్ హ్యాండ్ వేళ్ళు అన్ని నొప్పి ఎక్కువ తీసుకున్నాను మేడం. వినిపించట్లేదండి, ఇంకొంచెం గట్టిగా. రైట్ హ్యాండ్ మేడం, రైట్ హ్యాండ్ వేళ్ళు ఉంటాయి కదా, రైట్ హ్యాండ్ ఫింగర్స్ వేళ్ళు బైక్ నుంచి ఏమవుతుంది? ఇట్లా అనిపించడం లేదు మేడం, ఇట్లా అంటే రావటం లేదు అట్లా. ఓకే, ఫోల్డ్ చేయడానికి రావట్లేదు అంతే కదా? యా, రైట్ హ్యాండ్ ఫింగర్స్ అన్ని ఫోల్డ్ చేయడానికి కూడా అసలు రావటం లేదు, పెయిన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఫోల్డ్ చేయడానికి రావట్లేదు అంటే ఇట్ కెన్ బి అట్ ద సర్వైకల్, నెక్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు. లేదు అంటే సింపుల్ ఇక్కడ కార్పల్ టనల్ అని ఉంటుంది, యా ద నర్వ్స్ ఆర్ కంప్రెస్డ్, రెండు ఉండొచ్చు. ఇదే పేషెంట్కి నెక్ పెయిన్ విత్ వీక్నెస్ ఏమైనా ఉందంటే యూ హ్యావ్ టు ఎగ్జామిన్ ఒకసారి, అంటే ఇది స్పైనల్ కార్డ్ లెవెల్లో ప్రాబ్లం ఉందా, లేదంటే నర్వ్స్ అక్కడి నుంచి వచ్చిన నరాలతో ప్రాబ్లం ఉందా, లేదంటే చిన్న మజిల్స్లో ప్రాబ్లం ఉందా అనేది ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. ఈ పేషెంట్ ఈజ్ అట్ ఎనీ ఆఫ్ దిస్ లొకేషన్, అంటే నెక్ నుంచి కానీ ఇక్కడ పెద్ద నరాలు కానీ ఇక్కడ హ్యాండ్ మజిల్స్లో వీక్నెస్ కానీ ఆల్ దిస్ సిమ్టమ్స్ క్యాన్ బి కాజ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ జనరలీ వాట్ వీ సీ ఈజ్ అట్ ద నెక్ పెయిన్స్ ఆర్ మోర్ కాంప్లైన్. ఇప్పుడు నెక్లో అట్ ద C6 C7 అట్లా దగ్గర డిస్క్ ఏమైనా ఉంటే ద పేషెంట్ విల్ హ్యావ్ వీక్నెస్ అయ్యి ఈ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అట్లా అయితే ఐడియల్గా సార్ వాళ్ళ పేషెంట్ పోయి వాళ్ళ క్లినీషియన్ని మీట్ అయ్యి అవసరం పడితే MRI చేపించి దాన్ని చూసి వెదర్ ఈ నీడ్స్ టు బి ఇంటర్వెన్షన్ ఏమైనా చేయాలా లేదా అనేది డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో ఇంతకుముందు పేషెంట్ చెప్పారు బ్యాక్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ తగ్గిన తర్వాత మళ్ళీ నెక్ పెయిన్ వచ్చిందని. సో ఇప్పుడు నార్మల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది క్రమంగా అయితే లుంబర్ స్పాండిలోసిస్గా వస్తూ ఉంటుందా? సో పెయిన్ అనేది అలా రేడియేట్ అవుతుందా? నో, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద వర్క్ దే ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు దోస్ పీపుల్ హూ క్యారీ హెవీ ఆబ్జెక్ట్స్ అనేది తలపైన పెట్టుకుని పని చేసే వాళ్ళు, కొంచెం హెవీ ఆబ్జెక్ట్ వాళ్ళకైతే కొంచెం నెక్ పెయిన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ద బ్యాక్ పెయిన్ ఇప్పుడు అనేది ఇట్ హెస్ ఇంక్రీజ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అనమాట. ఇనిషియలీ వీ యూస్ టు సే దట్ అంటే బ్యాక్ పెయిన్ అనేది 50 years 60 years అయినాక వచ్చేది. బట్ ఇన్ లాస్ట్ 10 years డికేడ్ చూస్తూ ఉంటే ద బ్యాక్ పెయిన్ అనేది ఇన్సిడెన్స్ ఇస్ కమింగ్ అట్ ద యంగర్ ఏజ్ గ్రూప్ ఆల్సో. ద రీజన్ ఫర్ దిస్ ఈస్ బేసికలీ బికాస్ ఆఫ్ అవర్ చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్. అంటే మనం ఈ ఎస్పెషలీ సాఫ్ట్వేర్ పీపుల్ వర్క్ ఇన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటారు, వాళ్ళు సిస్టమ్ పైన కూర్చొని ఉంటారు. సో సిస్టమ్ పైన తెలియకుండా గంటలు కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్యాక్కి ఉన్న మజిల్స్, ఎస్పెషలీ 2 మజిల్స్ ఉంటాయి, పెద్ద మజిల్, దే గెట్ ఇన్ టు ద స్పాజమ్, అంటే ఎంటైర్ వెయిట్ ఈస్ దే టేక్. సో దే ఆర్ వెరీ కామన్. బ్యాక్ పెయిన్ ఈజ్ మోర్ కామన్ ఇన్ దోస్ హూ సిట్ ఫర్ ఎ లాంగర్ టైమ్. సిట్టింగ్ జాబ్ ఈజ్ నౌ, అంటే మనం చెప్పే ఏమంటుందంటే సిట్టింగ్ డిసీజ్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ స్మోకింగ్. That has become a concept. So we strictly advise people whenever they are sitting for కొంచెం చానర్ సేపు కూర్చోంటే better to walk. We may tell them rule of 15-1 అని, అంటే every 15 minutes you sitting, just 1 minute you go on there so that your back is not completely stressed out అని. రైట్. సో నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. కర్నూలు నుంచి గిరిధర్ గారు. హలో. యా, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. రైట్ సార్, ఇప్పుడు జనరల్ ఎవరైనా పెయిన్ వచ్చేటప్పుడు, నెక్ పెయిన్ వస్తుంది అనుకోండి, బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, వచ్చేటప్పుడు ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. సో పెయిన్ కిల్లర్స్ వేస్తున్నప్పుడు పెయిన్ రిలీఫ్ ఇస్తుంది కాబట్టి అలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి టైంలో డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ అ క్వశ్చన్ ఎవ్రీ పేషెంట్ విల్ బి ఆస్కింగ్. ఇప్పుడు పెయిన్ అనే జనరలీ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఏ పెయిన్, అది ఆల్రెడీ నేను చెప్పినట్లే అందరికీ పెయిన్ ఉంటుంది. వచ్చిన పెయిన్ ఉన్న వాళ్ళు అందరూ డాక్టర్ దగ్గర రావాలి అనేది కాన్సెప్ట్ ఏం లేదు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద 80% ఆఫ్ ద సింపుల్ పెయిన్స్, జస్ట్ హెవీ స్ట్రెస్ వర్క్, ఆల్ దోస్ క్యాన్ కాజ్ అ పెయిన్. బట్ ఏమంటే దెర్ ఆర్ సడన్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని చెప్తాము. వెన్ ఎవర్ అంటే ఇట్లా సిమ్టమ్స్ కనపడితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. ఇఫ్ ద క్రానిక్ బ్యాక్ పెయిన్ అనేది మెడికేషన్స్ తీసుకునే కూడా రెస్పాండ్ కావట్లేదు, ఆమెట బ్యాక్ పెయిన్ కాకుండా ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే, అండ్ ఎస్పెషలీ బ్యాక్ పెయిన్ అనేది అర్లీ మార్నింగ్ ఎక్కువ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది బ్యాక్ కాకుండా కాల్ వరకు లాగడము, కాల్లో తిమ్మర్లి పట్టడము, అండ్ చెప్పులు వేసుకుంటే ఊడిపోవడము, దిస్ ఆర్ సిమ్టమ్స్ విచ్ ఏ పేషెంట్ హ్యాస్ టు డెఫినెట్లీ మీట్ ఏ క్లినీషియన్. బట్ దాన్ని బట్టి ఎవాల్యుయేషన్ అయినాక నెక్స్ట్ ఏం చేయాలనేది యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్. రైట్ అండి, నెక్స్ట్ కాల్ వచ్చేద్దాం. బాచుపల్లి నుంచి నరేంద్ర గారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. యా నరేంద్ర గారు మాట్లాడండి. సార్ దగ్గర మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. మనం చెప్పండి సార్. నరేందర్ సార్. సార్ నడుము నొప్పి ప్లస్ మెడ నొప్పి అండి. ఓకే, సేమ్ ప్రాబ్లం ఉంది. ఓకే.
ఎన్ని రోజుల నుంచి ఉంది అండి నరేందర్ గారు? 3 months నుంచి ఉందండి. 3 months నుంచి టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాం కానీ తగ్గట్లేదండి. ఓకే సార్, మీకు నడుము నొప్పి ఎక్కువ ఉంటుందా మెడ నొప్పి ఎక్కువ ఉంటుందా సార్? నడుము నొప్పి ఎక్కువ ఉంటుందండి. నడుము నొప్పి. ఓకే సార్, మీకు నడువులో ఉన్న నొప్పి నడువు ఒకటే ఉంటుందా, కాలు వరకు రావడం అట్లా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు జస్ట్ మోకాలు కూడా నొస్తుంది మళ్ళీ. ఓకే, కాల్లో తిమ్మర్లు ఏమైనా ఉంటుందా సార్? కాలు నొప్పి రీసెంట్గా 2-3 days నుంచి అవుతుంది మోకాల్లో. ఓకే, అంటే మీరు తిమ్మర్లు కాల్లో ఉంటుందా సార్? మొద్దు బారినట్లా కానీ అట్లా కామన్గా యూస్ చేస్తుంటారు పేషెంట్స్ ఇది. హలో, కాల్ డిస్కనెక్ట్ అయింది. సో ఆయన చెప్పిన ఈ సిమ్టమ్స్ ప్రకారం ఏమై ఉండొచ్చు అతనికి? మోస్ట్లీ మేడం ఇక్కడ ఏమంటుందంటే మెయిన్లీ కామన్గా అంటే డిసీజెస్ అంటే డిజెనరేటివ్ డిసీజెస్ అంటాము. ఆయన సార్ చెప్పే విధానం చూస్తే మనకి షో యూ ఈ మధ్య 2 బోన్ మధ్యలో సాఫ్ట్ జెల్లీ లైక్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ డిస్క్. ఈ డిస్క్ అనేది ఏమవుతుందంటే వయసు అవుతా అరిగిపోతుంది. సో అరిగిపోయి పక్కన ఉన్న ఈ నర్వ్స్ పైన ప్రెషర్ అవుతే సో దట్ పేషెంట్ విల్ హ్యావ్ ఏ సిమ్టమ్స్. ఒక్కొక్కసారి అది కాకుండా ఏమంటుందంటే ఈ 2 బోన్ల మధ్యలో మనకి జాయింట్స్ అని ఉంటుంది, దే ఆర్ కాల్డ్ ఫెసెట్ జాయింట్. జనరలీ ఇప్పుడు మనకి నీ జాయింట్గా మామూలుగా వింటుంటాం ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్ అని. సేమ్ వే ఇన్ ద స్పైనల్ జాయింట్ కూడా అట్లనే ఉంటుంది. దాంట్లో కూడా అరిగిపోవడం వల్ల దాంట్లో వాటర్ ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్, అది కూడా అండ్ ఫెసెట్ ఆర్థ్రోపతి అంటాము. లేదు అంటే ఈ బోన్స్ అనేది ఒకటి కింద ఒకటి జనరలీ జారిపోవడం అంటే దట్ ఈస్ కాల్డ్ స్పాండిలోలిస్థెసిస్. దిస్ ఆర్ ద కామన్ కాజెస్ పాసిబిలిటీ. సో దట్ క్యాన్ బి ద కాజ్ ఫర్ ద పెయిన్ అనమాట. సో వన్స్ అట్లా ఉంటే వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి నెక్స్ట్ ఇంటర్వెన్షన్ ప్లాన్ చేయాలి. సో స్పైనల్ ట్రీట్మెంట్స్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ప్రెసెంట్? సో ఇప్పుడు స్పైనల్ ట్రీట్మెంట్స్ అంటే మేము మాట్లాడుతున్నప్పటి వరకు సిమ్టమ్స్ వాట్ ఎవర్ కాల్స్ ఏమైనా రిసీవ్ చేయడం మేడం, అవన్నీ డీజనరేటివ్ ప్రాసెస్లోనే వస్తున్నాయి. మనకు వేరే కారణాలు ఉంటాయి కానీ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే స్పైనల్లో ట్యూమర్స్ అంటే క్యాన్సర్ మాదిరిగా ఇవన్నీ ఉంటాయి. బట్ జనరలీ దే ఆర్ అన్కామన్గా చూస్తుంటాము. బట్ మనం కామన్ మాట్లాడేదంటే డీజనరేటివ్ ప్రాసెస్. బట్ ఈ డీజనరేటివ్లో 95% ఆఫ్ ద పీపుల్ అంటే ఇప్పుడు చెప్పాలంటే ద డీజనరేటివ్ నుంచి లో బ్యాక్కి డాక్టర్ దగ్గర వచ్చేసి సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ పేషెంట్ అటెండింగ్ క్లినిక్స్ వరల్డ్ వైడ్లో. ఓకే, సో అట్లా ఉన్నప్పుడు 95% ఆఫ్ అవర్ పేషెంట్ డజంట్ నీడ్ లాంగ్ టర్మ్ ఎనీ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు. జస్ట్ మెడికేషన్స్, కొంచెం న్యూరోమోడ్యులేటర్స్ అని ఇస్తాము, కొంచెం పెయిన్ కిల్లర్స్ ఇస్తే 90% ఆఫ్ ద టైమ్స్ సబ్సైడ్ అయిపోతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ మెడికేషన్ స్టిల్ దే ఆర్ కమింగ్ రికరెంట్లీ అంటే దెన్ వీ థింక్ ఆఫ్ సర్జరీ. Surgery is not the prime management in this low backache. That's what message ఉండాలి. రైట్, ఇప్పుడు లుంబారో స్పాండిలోసిస్ వచ్చే వాళ్ళల్లో కంప్లీట్గా కాళ్ళకి సంబంధించి అన్ని చచ్చిపడిపోవడం అనేది జరుగుతుందా అసలు వాళ్ళకి? మొద్దుబారడం మీరు చెప్పినట్టుగా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ. అంటే వాళ్ళు మన దగ్గర ఎట్లా ఉంటుంది స్టేజెస్ అసలు? స్టేజెస్ అంటే ఇప్పుడు జస్ట్ దే క్యాన్ హ్యావ్ ఏ సింపుల్ బ్యాక్ పెయిన్, అది బ్యాక్ పెయిన్ మెడికేషన్స్ ఇస్తే ఒక్కొక్కసారి అవుతుందని చెప్పలేసుకుంటా పేషెంట్, సార్ తెలియట్లేదు ఊడిపోతున్నాయి, వేరే వాళ్ళు చూసి చెప్తున్నారు అని కూడా మా దగ్గర వస్తారు. దానికి ఇప్పుడు L4, L5, L5S1 డిస్క్ అనేది ఈ కామన్ ఈ లోయర్ డిస్క్ ఎక్కువ ప్రెషర్ తీసుకుంటుంది, అక్కడ చాలా ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ ఏమైనా నర్వ్ పైన అయితే వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక సివియర్ ఫామ్ అంటే పారస్థీషియా ఉంటుంది, నర్వ్ పైన ఇరిటేషన్ ఆఫ్ ద డిస్క్. ఈ రెడ్ కలర్ మీరు చూస్తుంటే మేడం, ఈ జస్ట్ దిస్ రెడ్ ద డిస్క్ అనేది బయట వచ్చేసింది. దానివల్ల పక్కన నర్వ్కి ప్రెషర్ వేస్తూ ఉంటే దే విల్ హ్యావ్ ఈ టింగ్లింగ్ సెన్సేషన్. ఒక్కొక్కరు ఒక విధానంలో వస్తారు, ఒకరు టింగ్లింగ్ సెన్సేషన్ అంటారు, ఒకరు మొద్దుబారినట్లు అంటారు, ఒకరు ఏం తెలియట్లేదు సార్ కాల్ పైన పెడితే. దిస్ ఆర్ ద వేరియస్ టర్మినాలజీస్ అనేది పేషెంట్ యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు లుంబార్ స్పాండిలోసిస్ ఉండే వాళ్ళకి సయాటికా వస్తుందని కన్ఫర్మ్గా చెప్పగలమా? లేదంటే సయాటికా వచ్చిందనంటే వీళ్ళకి లుంబార్ స్పాండిలోసిస్ ఉందని అనొచ్చు అంటారు? సయాటికా అనేది ఒక సిమ్టమ్ మేనిఫెస్టేషన్. లంబర్ స్పాండిలోసిస్ ఉండే వాళ్ళకి ఒక నర్వ్ ఏమైనా కంప్రెషన్ అవుతే దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ దే విల్ హ్యావ్ రాడిక్యులర్ సిమ్టమ్స్. ఆ రాడిక్యులర్ సిమ్టమ్స్ని మనం కామన్ లాంగ్వేజ్లో సయాటికా అంటాము. సయాటికా లంబర్ స్పాండిలోసిస్ దే ఆర్ నియర్ బై. సో యూ కెనాట్ డిఫరెన్షియేట్ సయాటికా అని లంబర్ స్పాండిలోసిస్ అని చేయలేము. సో మీరు ఇప్పుడు యూజ్ చేసే ఈ ట్రీట్మెంట్స్లోనే ఎలాంటి టెక్నిక్స్ వాడుతున్నారు? It depends upon the patient surgery. First of all, surgery అనేది patient has to demand. ఇక్కడ సర్జన్స్కి చాయిస్ ఉండదు, పేషెంట్ హ్యాస్ టు డిమాండ్, సార్ నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ నా పెయిన్ నుంచి భరించలేకపోతాను, యూ డూ సంథింగ్, దెన్ ఓన్లీ వీ విల్ థింక్ ఆఫ్ సర్జరీ. Surgeons has no role in decision because 95% of the times patient's decision is the one which makes us to go for surgery or not. వెరీ ఎక్స్ట్రీమ్ ఫార్మాట్స్లో ఉంటుంది. కాడా ఎక్వినా సిండ్రోమ్ అని ఉంటుంది. ఒక సడన్గా పేషెంట్ ఇన్ మినిట్స్లో డిస్క్ బల్జ్ వచ్చి
పేషెంట్కి 2 కాల్లో వీక్నెస్ వచ్చడం కానీ మూత్రం రాకుండా ఉండడం, టాయిలెట్ తెలియకుండా అవడం, దట్ ఈస్ కార్డా ఎక్వినా సిండ్రోమ్. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్స్, అవన్నీ వీ సీ వెరీ రేర్లీ. అప్పుడైతే ఇండికేషన్ ఆఫ్ సర్జరీ ఉంటుంది. జస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. సర్జరీ అనేది ఆల్వేస్ ఈజ్ అ లాస్ట్ ఆప్షన్ ఆఫ్ సర్జరీ. ఇప్పుడు సర్జరీలో చూస్తూ ఉంటే మేడం దేర్ ఆర్ డిఫరెంట్ సర్జరీస్. మేము ఇఫ్ గో బ్యాక్ టు సెంచరీస్ నుంచి నడుస్తాం స్పైన్ సర్జరీ అనేది. సో ఫస్ట్ ఓపెన్ చేసి ఆ నర్వ్ పక్కన ఉన్న డిస్క్ బోన్ తీసేవాళ్ళం. ఈ వెనకల అనే ఈ బోన్ ఏం కంప్రెషన్ ఉంది, బోన్ తీసేవాళ్ళం సో దట్ ద నర్వ్ ఈజ్ మేడ్ ఫ్రీ. సో దట్ వాజ్ ఎర్లియర్ దాన్. ఇప్పుడు ఇనిషియలీ ఇట్ వాస్ టు బి లాంగ్ ఇన్సిషన్స్. ఇప్పుడు మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ అంటాము. దట్ ఈస్ వరల్డ్ వైడ్ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్. సో దాన్ని ఏమంటే మైక్రోస్కోప్ ద్వారా చిన్న ఇన్సిషన్ ఇచ్చి స్మాల్ డిస్క్ మాత్రమే తీసి నర్వ్ విల్ బి మేడ్ ఫ్రీ. Now inka latest technology, if we go back to 3-4 years, now we have endoscopic discectomy. The endoscopic discectomy ante we make a small puncture wound on the sides chesi leda back lo chesi we can just the disc which has come out ante idi disc bulge emundi kada ఎంత బయట వచ్చింది అది ఒక్కటే పార్ట్ తీసి దే కెన్ గివ్ ద క్వాలిటీ. సో దట్ ఇక్కడ ఎండోస్కోప్లో ఏం అడ్వాంటేజ్ ఉంటుందంటే కంప్లీట్ జనరల్ అనస్థీషియా కాకుండా పేషెంట్ కాన్షియస్లోనే తీయొచ్చు. సో దట్ ఇప్పుడు జనరల్ అనస్థీషియా వచ్చినప్పుడు పేషెంట్కి ఏమైనా వీక్నెస్ కానీ ఏమైనా కూడా మనకు ఆన్ టేబుల్ కింద బయటనే తెలుస్తుంది. సో ఈ ఎండోస్కోపీలో దిస్ ఇస్ కెన్ బి అన్ అడ్వాంటేజ్. అంటే పేషెంట్ ఏమైనా నరం మేము ఆపరేట్ చేసేటప్పుడు తగిలితే కూడా ఈ కెన్ ఇమీడియట్లీ టెల్ us. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీస్ ఆఫ్ ఎండోస్కోప్. నెక్స్ట్ కాలర్ చూద్దాం. కర్నూలు నుంచి మాధవ్ గారు. హలో. గుడ్ ఈవినింగ్. యా మాధవ్ గారు చెప్పండి సార్కి ప్రాబ్లం ఏంటో కొంచెం గట్టి మాట్లాడండి సార్. మేడం ఎడమకాలు నడుస్తుంటే జిమ్మన్ లాగుతుంది మేడం. ఓకే, లెఫ్ట్ లెగ్ జిమ్మన్ లాగుతుంది. ఎక్కువసేపు నడవలేము. ఒక హాఫ్ అన్ అవర్ కాదు మేడం. 10-15 నిమిషాలకి జిమ్మన్ లాగేసి కూర్చోండి. ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అండి? టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా? మేడం ఏం ట్రీట్మెంట్? సో ఇప్పుడు వరకు ఏం చూపించుకోలేదు డాక్టర్. ఓకే మేడం, దిస్ సార్ చెప్పే ప్రకారం అయితే దీన్ని టిపికల్ క్లాడికేషన్ పెయిన్ అంటాము. ఓకే, ఇది ఇట్లా ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ కెనాల్ ఈ డిస్క్ అనేది కొంచెం పక్కన వెళ్ళొచ్చు లేదా మధ్య భాగంలో కూడా బల్జ్ అవ్వట్టు. బేస్డ్ అపాన్ ద బల్జింగ్ మన క్లినికల్ ప్రజెంటేషన్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ సెంట్రల్ బల్జ్ ఉంటే ఇది క్లాడికేషన్ అంటే నర్వ్స్ కంప్రెస్ అయిపోతాయి. దానివల్ల కొంచెం దూరం నడవలేకపోతారు. దే ఆర్ ఫోర్స్ టు సిట్ ఆఫ్టర్ వాకింగ్ ఫర్ సమ్ డిస్టెన్స్. దట్ ఈస్ క్లాడికేషన్ పెయిన్. ఇట్ నీడ్స్ ఒకసారి ఎవాల్యుయేట్ క్లినికల్ చేసి. బట్ ఒక్కొక్కసారి ఏముంటుందంటే యూ షుడ్ బి నాట్ గెటింగ్ కన్ఫ్యూజ్. స్మోకర్స్ ఉంటారు, స్మోకర్స్లో కూడా ఇట్లా సిమ్టమ్స్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ది స్పైన్. దట్ హ్యాస్ టు ఆల్సో బి రూల్డ్ అవుట్. ఓకే, నేను నెక్స్ట్ కాల్ వచ్చేద్దాం. ప్రకాశం జిల్లా నుంచి రమేష్ గారు. హలో. నమస్తే మేడం. యా రమేష్ గారు మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. నాకు 53 years సార్. ఓకే. నేను లాంగ్ డ్రైవ్ బైక్ మీద లాంగ్ డ్రైవ్ చేశాను సార్. ఓకే. 4 years బ్యాక్ నాకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది సార్. ఓకే. నేను అప్పుడు ఒక 2 years 2.5 years బ్యాక్ ఎంఆర్ఐ తీపిచ్చానండి. ఓకే. L4 L5 S1 దగ్గర డిస్క్ బల్జ్ అని వచ్చింది సార్. అప్పుడు ఓకే. ఓకే. నరువు కంప్రెషన్ అని కూడా వచ్చింది. అది కొంచెం సయాటిక్ లాగా ఎడమ కాలు. నేను లోకల్ గా హోమియో వాడాను సార్. ఓకే. అంటే ఫస్ట్ లో వచ్చి మెడ నొప్పి ఉండేది, బాగా భుజాలు చేతులు ఏళ్ళు నొప్పులు వచ్చాయి సార్. ఇది వాడిన తర్వాత కొంచెం ఇవన్నీ తగ్గినాయి. బ్యాక్ పెయిన్ బ్యాక్ L4 L5 దగ్గర కొంచెం బ్యాక్ బాగా పెయిన్ ఉంది సార్ మన మధ్య. ఈ లోకల్ గా ఇవి వాడుతున్నాను. ఈ మధ్య ఒక 6 నెలల నుంచి సార్ ఈ తుంటి భాగంలో బాగా నొప్పి వస్తుంది సార్. నుంచుంటే నొప్పి వస్తుంది. ఓకే. ఇంతకు ముందు కొంచెం L4 L5 డిస్క్ బల్జ్ అప్పుడు కొంచెం నడిచేవాడిని సార్. నడిచినప్పుడు ఫ్రీ అయ్యేది. ఓకే. ఈ మధ్య నేను కొంచెం కార్లలో కొంచెం జాగ్రత్తగా కారులో ఏదైనా పని మీద తిరుగుతున్నా సార్. తిరిగినప్పుడు ఊరికి వెళ్ళి ఏదైనా ఒక 300 kilometers అటు ఇటు తిరిగినప్పుడు తుంటి భాగంలో నొప్పి వస్తుంది సార్. మళ్ళీ నరం నొప్పి వస్తుంది సార్. ఎడమ కాలు నరం కొంచెం నొప్పిగా వస్తుంది సార్ అప్పుడప్పుడు. ఓకే సార్, మీరు చెప్పిన విధానం ప్రకారం అయితే L4 L5 L5 డిస్క్ ఖచ్చితంగా అనిపిస్తుంది. అది కూడా మీరు ఎంఆర్ఐ చేశారంటున్నారు కదా. అది మీరు డ్రైవ్ అనేది కొంచెం ఎక్కువ చేయకూడదు. అట్లా ఉంటే కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్స్పైట్ ఆఫ్ మీకు రెస్ట్ కాకుండా కూడా పెయిన్ సస్టైన్గా అవుతుందంటే ఒక్కసారి మీరు అక్కడ లోకల్ క్లినీషియన్ని కలిస్తే బెటర్ అనిపిస్తుంది.
రైట్ సార్. ఇప్పుడు ఎప్పుడైనా పడిపెట్టేటప్పుడు కానీ ఇలాంటి జరిగేటప్పుడు ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఉంటారు పెయిన్ రిలీఫ్ కోసం. అది ఎంతవరకు అసలు హెల్ప్ అవుతుంది ఫిజియోథెరపీ అనేది? డెఫినెట్లీ ఫిజియోథెరపీ అంటే దెర్ ఆర్ 2 ఫార్మ్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇప్పుడు పేషెంట్ అనేవాళ్ళు సడన్గా అక్యూట్ డిస్క్ పెయిన్తో వస్తారు, అంటే ఒక్కొక్కసారి వాళ్ళ కంట్రోల్ ఇట్లా స్ట్రైట్ చేయలేకపోతారు. సో వీ సీ వెరీ ఎగోనైజింగ్, చూసేక కష్టం అనిపిస్తుంది, అంత సివియర్ ఫార్మ్ ఉంటుంది. అట్లా టైంలో వీ డోంట్ జనరలీ ఆస్క్ ఫర్ ఎనీ బ్యాక్ ఎక్సర్సైజ్ కానీ అట్లా చేసేకి వీ డోంట్ పర్మిట్ దెమ్. అప్పుడు వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ థెరపీస్ ఆర్ దర్. IFTs అంటారు, ఇంటర్ఫేషియల్ థెరపీస్, లేజర్ థెరపీస్, అండ్ వీ కాల్డ్ షార్ట్ వేవ్ డయాథెరపీస్. ఇవన్నీ అల్ట్రాసోనిక్ థెరపీస్ అని ఇస్తాము, సో దట్ ద మజిల్స్ ఆర్ రిలాక్స్డ్ అండ్ ద పెయిన్ ఈజ్ రిలీవ్డ్ అట్ దట్ టైమ్ ఇమీడియట్లీ. సో ఈ ఫీల్స్ బెటర్, అంటే ఆ కరెంట్ ఇచ్చేటప్పుడు అయితే ఈ విల్ డెఫినెట్లీ బెటర్. బట్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ అక్యూట్ కండిషన్స్, అంటే ఇప్పుడు సివియర్గా పెయిన్ ఉన్న వాళ్ళకి. ఈ క్రానిక్ కండిషన్స్ వాళ్ళకి ఫిజియోథెరపీ డెఫినెట్లీ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మాత్రం ఖచ్చితంగా చేస్తే వాళ్ళు లాంగ్ రన్లో, మెయిన్లీ బికాజ్ ఈ బోన్ అనేది మేము సరి చేయలేము, సో దట్ బోన్ చుట్టూ ఉండే మజిల్స్ ఏముంటాయి దాని కంట్రోల్ని స్ట్రెంగ్త్ ఇవ్వచ్చు ఫిజియోథెరపీ. డెఫినెట్లీ ఫిజియోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ఆల్సో. ఓకే. సో స్ట్రైట్నింగ్ ఆఫ్ సర్వైకల్ స్పైన్లో ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అసలు? స్ట్రైట్నింగ్ ఆఫ్ సర్వైకల్, నార్మల్గా సర్వైకల్ స్పైన్ అని లార్డోసిస్ అంటాం, సర్వైకల్ లార్డోసిస్ అని మెయింటైన్ చేస్తాము. అది ఏదైనా సివియర్ స్పాజమ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి మనమే ఎక్స్పీరియన్స్ చేసుకుంటాం, పట్టుకొని పొద్దున్న లేసేప్పుడు నెక్ తిప్పలేకపోతున్నాం, దట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్నింగ్ ఆఫ్ సర్వైకల్. అక్కడ జనరలీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పోస్టరల్ డిఫెక్ట్ వల్ల స్పైనల్ కాలమ్ కానీ నర్వ్స్ కానీ అంత ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. దిస్ ఇస్ అన్ అక్యూట్ ఫేజ్, మజిల్స్ ఆర్ ఇన్ స్పాజమ్, అంటే స్పైనల్ కార్డ్ వర్టిబ్రల్ కాలమ్ ఉన్న చుట్టూ ఉన్న మజిల్స్ ఏముంటాయి దే గో టు స్పాజమ్. సో జనరలీ అట్లా పేషెంట్స్కి మజిల్ థెరపీ, మజిల్ రిలాక్సెంట్స్ అట్లా ఇస్తే జనరలీ దే డూ వెల్. ఓకే. సో దానికి సర్జరీస్ లాంటివి ఏం అవసరం ఉండదు? నేను చెప్పాను మేడం ఆల్రెడీ, స్పైన్ అనేది మాత్రం 95% ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ గో కన్సర్వేటివ్లీ. దెర్ ఆర్ సర్టన్ స్పెసిఫిక్ ఇండికేషన్స్ అన్న. ఈ పేషెంట్ హ్యాస్ టు డిమాండ్ ఫర్ సర్జరీ. ఇక్కడ సర్జన్ హ్యాస్ నో రోల్ ఇన్ జస్ట్ గోయింగ్ ఫర్ సర్జరీ. పేషెంట్ హ్యాస్ టు డెఫినెట్లీ డిమాండ్. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ దిస్ పెయిన్ ఈస్ గెటింగ్ డిస్టర్బ్డ్ అని పేషెంట్ అంటే మాత్రమే సర్జన్ విల్ థింక్ ఆఫ్ సర్జరీ, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కన్సర్వేటివ్లీ కెన్ బి మేనేజ్డ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో స్పైన్కి సంబంధించి అసలు ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి TV9.